ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన గాలివాన పడుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వెల్, ప్రజ్ఞాపూర్తో పాటు మార్కుక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేటలో వాన పడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. అటు మెదక్ జిల్లాలోని రామాయంపేట, నార్సింగి, శంకరంపేటలోని పలు ప్రాంతాల్లో గాలివాన కురిసింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడింది. అటు రేపు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా మోస్తారు వానలు కురుస్తాయి. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, ఇవాళ సాయంత్రం నుంచి కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా మధ్య మహారాష్ట్ర నుండి కొమరెన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు మీదుగా 0.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్ర అధికారులు తెలపడం జరిగింది. ఈ యొక్క ద్రోణి ప్రభావంతో పాటుగా రాష్ట్రంలో ఒక ఏదైతే వాతావరణం 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండింటి ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలోని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ తో పాటుగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలంలోని పలు గ్రామాలలో వడగళ్ల వాన పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. దీంతో పాటుగా ఈ యొక్క వడగళ్ల వానకు సంబంధించి కూడా అటు సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం కడివేర్లు గ్రామం నందు కోలపాటిలో పనిచేసినటువంటి గోడగల్లి కొమ్మ బాలవ్వ అనే కూలి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దీంతో పాటు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం అల్లంపట్ల గ్రామ శివారులో మామిడి తోటలో ఏదైతే దీనికి సంబంధించి కూడా ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అటు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ వద్ద రఘునాథ్పల్లి, చిల్పూర్ మండలంలోని పలు గ్రామంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దీంతో పాటుగా వరంగల్ అర్బన్ జిల్లాలో ధర్మసాగర్, వేలూరు మండలంలో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. అటు హనుమకొండలో కూడా భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దీంతో పాటుగా వరంగల్ అర్బన్ ప్రాంతంలోని నగరంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. అటు మేడ్చల్ జిల్లాలో కీసరం మండలంలోని గాలి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం, అటు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతున్న పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లోని చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. అటు కుకట్పల్లిలో ఉరుములు, ఈదురుగాలులు భారీ ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సికింద్రాబాద్ లో ఉరుములతో మెరుపులతో కూడినటువంటి చిరుజల్లులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా రాగల ఈ యొక్క ఉపరితల ద్రోణి కావచ్చు, దీంతో పాటుగా ఏర్పడినటువంటి ఈ యొక్క క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో రానున్నటువంటి 3 గంటల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్ర అధికారులు కూడా తెలపడం జరిగింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా, దీంతో పాటుగా ఉదయం పూట గరిష్ట స్థాయిలో 2 నుండి 3 డిగ్రీలు సాధారణం కంటే కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఎండ. దీంతో పాటుగా మధ్యాహ్నం కల్లా 3 తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా
వాతావరణ కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దట్టమైనటువంటి మేఘాలు అలుముకున్నటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలోని అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుంది. పలు చోట్ల వడగళ్ల వాన కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు కవిత. ఓకే వంశీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.